కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఎస్, మీరు తమ్నైలో చూసిన క్వశ్చన్ కరెక్టే. 2023లో థియేటర్కి వచ్చే ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగే సినిమా నేను ఇది. రాజ్ కుమార్ హిరానీ సినిమాలు చూసుకుంటే మున్నాబాయ్, 3 Idiots, పీకే ఇవన్నీ సోషల్ కమెంటరీ విత్ లైట్ హెడెడ్ అప్రోచ్ ఉన్న మూవీస్. మోస్ట్ ఆఫ్ ద సీన్స్కి మీరు యాజ్ ఆడియన్స్ బాగా రిలేట్ అవుతారు. మూవీతో ఒక రకమైన అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది. చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అతి కొద్ది సినిమాల్లో రాజ్ కుమార్ హిరానీ సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా మున్నాబాయ్ అండ్ 3 Idiots రెండు మంచి షెల్ఫ్ లైఫ్ ఉన్న మూవీస్. సంజు లాంటి బయోపిక్లో కూడా హాస్యం పండించగల డైరెక్టర్ ఆయన. కానీ సంజు వాజ్ నాట్ అ మూవీ ఐ ఫెల్ట్ లైక్ వాచింగ్ అగైన్. ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ లేకపోవడం, ఎన్నిసార్లు చూసా నవ్వు తెప్పించే సీన్స్ నాకు సంజులో కనిపించకపోవడం వల్ల అనుకుంటా. క్లుప్తంగా చెప్పాలంటే డంకీ కూడా అంతేనండి. ఇట్స్ అ 1 time వాచ్. ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి ఉన్న ఒక పేరు డాంకీ ఫ్లైట్, పంజాబీలో డంకీ అని పిలుస్తారు. వరల్డ్ వార్ తర్వాత లేట్ 1940sలో ఇంగ్లాండ్లో లేబర్ షార్టేజ్ అవ్వడం వల్ల భారతదేశపు యువతకు ఇంగ్లాండ్కి లీగల్గా వెళ్ళి పనిచేసేందుకు ఆహ్వానం లభించింది. ఆ టైంలో చాలామంది ఇండియన్ యూత్ ఇంగ్లాండ్కి వెళ్ళారు. కానీ ఈ పద్ధతిని త్వరలోనే బ్రిటిషర్స్ ఆపేయడంతో ఇలా అవకాశాలు వెతికే వాళ్ళకి ఇంగ్లాండ్కి వెళ్ళే మార్గాలు చాలా తగ్గిపోయాయి. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఆ బ్యాండ్ ఆఫ్ 5 మిస్ఫిట్స్ రకరకాల కారణాల వల్ల ఇంగ్లాండ్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా జరిగే కథే ఈ మూవీకి మెయిన్ స్టోరీ లైన్. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఇదేం కొత్త సినిమా కాదు. దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన కామ్రేడ్ ఇన్ అమెరికా కూడా ఈ సబ్జెక్ట్ని ఎక్స్ప్లోర్ చేసింది ఒక టైంలో. కాకపోతే దట్ వాజ్ అ మచ్ మోర్ సీరియస్ టేక్. సో ఫ్రెష్ ప్లాట్ ఏం కాదు, దాని చుట్టూ క్యారెక్టర్స్ని చేర్చి ఒక ఫ్రెష్ డ్రామా అయితే క్రియేట్ చేయగలిగారు రాజ్ కుమార్ హిరానీ. ఇక మూవీని బ్రేక్ డౌన్ చేసి ఏమేం బాగున్నాయో ఏవి బాగాలేవో డిస్కస్ చేద్దాం. దాన్ని బట్టి సినిమా థియేటర్లో చూడాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్లీ పర్ఫార్మెన్సెస్. విక్కీ కౌశల్స్ పర్ఫార్మెన్స్ వాజ్ అ స్టాండ్అవుట్. వాట్ అన్ యాక్టర్ అబ్బా! ఎలాంటి ఎమోషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేసే యాక్టర్. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ జనరేషన్ యాక్టర్స్లో ఉన్న అతి కొద్ది మంది గుడ్ యాక్టర్స్లో ఈయనొకడు. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ తర్వాత విక్రమ్కి వచ్చారు. ఈ సినిమాకి ప్రైమరీ యూఎస్పీ కామెడీ. అందులో పెద్ద రోల్ ప్లే చేసింది మాత్రం ఈయనే. అనిల్ గ్రోవర్ ఆల్సో గేవ్ హిస్ బెస్ట్. తర్వాత మాట్లాడుకోవాల్సింది ద కామెడీ ఫ్యాక్టర్. ఎస్, రాజ్ కుమార్ హిరానీ డస్ ఇట్ అగైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ. యాజ్ యూజువల్ సినిమా అంతా లైట్ హార్టెడ్ టోన్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇట్స్ ఎ వెరీ డెలికేట్ బ్యాలెన్స్. ఎందుకంటే అన్లైక్ అదర్ హిరానీ మూవీస్ ఇందులో ఎమోషనల్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ జోక్ ల్యాండ్స్. మోర్ ఇంపార్టెంట్లీ విజువల్ కామెడీ డస్ వండర్స్ లైక్ ఎనీ అదర్ హిరానీ మూవీ. అండ్ ఇందులో మెటా రెఫరెన్స్ కూడా ఉందండి. 3 Idiotsలో ఒక ఫేమస్ సీన్ని ఈ కాన్స్ట్రక్ట్లో చాలా ఇంటెలిజెంట్గా ప్లేస్ చేశారు. అండ్ దిస్ వన్ ల్యాండ్స్ జస్ట్ యాజ్ గుడ్. ఆ తర్వాత మ్యూజిక్. ప్రీతమ్స్ కాంట్రిబ్యూషన్ టు ద మూవీ హెల్ప్స్ సెట్ ద టోన్ రైట్. ఆ లైట్ హార్టెడ్ ఫీల్ తెప్పించడానికి యాజ్ యూజువల్ ఆయన మ్యూజిక్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. లుట్ పుట్ గయా మైట్ గో ఆన్ టు ఫైండ్ అ వే ఇన్ టు మై డైలీ ప్లేలిస్ట్. మిగిలిన సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా తర్వాత మాట్లాడుకోవాల్సింది విజువల్ ట్రీట్మెంట్ గురించి. షారుఖ్ ఖాన్ డీఏజింగ్ నుంచి లొకేషన్ చాయిసెస్ వరకు అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. రియల్ లొకేషన్స్లో తీసిన షార్ట్స్ అన్నీ బాగున్నాయి. సెట్ డిజైనింగ్ కొంచెం బెటర్ ఉండొచ్చు. నాకంత కన్విన్సింగ్ అయితే అనిపించలేదు. బట్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇక సినిమాలో ఏం నచ్చలేదో మాట్లాడుకుందాం. ఫస్ట్లీ అన్లైక్ ఎ జనరల్ రాజ్ కుమార్ హిరానీస్ అప్రోచ్, ఇది ఎక్కడో కొంచెం బ్యాలెన్స్ తప్పి డాక్యుమెంటరీ లాగా అనిపిస్తుంది. సంజుతో బయో తీశాక ఒక డాక్యుమెంటరీ ట్రై చేద్దామా అని కాన్షియస్గా అనుకున్నారో ఏమో మరి. ఇన్ మోస్ట్ ప్లేసెస్ కామెడీ వర్క్స్, బట్ ఎమోషనలీ చాలా హెవీ ఉంది బ్రదర్. ఇప్పుడు అఫ్కోర్స్ కార్తిక్ సుబ్బరాజ్ మూవీస్లో కనిపించేంత ఇంటెన్స్గా అయితే ఉండకపోవచ్చు. బట్ స్టిల్ దిస్ వన్స్ అన్యూజువలీ హెవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ కోషెంట్ యూ జనరల్లీ నోటీస్ ఇన్ అ హిరానీ మూవీ. ట్రైలర్లో మీరు బహుశా చూసుండొచ్చు. యాజ్ యూజువల్ సౌత్ ఇండియన్ నేమ్స్ పైన జోక్స్ ఉన్నాయి. రోహిత్ శెట్టి అంటే సరే, బట్ రాజ్ కుమార్ హిరానీ నుంచి నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. పైగా ఇట్ వాజ్ సంథింగ్ హీ కుడ్ హ్యావ్ ఈజీలీ అవాయిడెడ్. ఎడిటింగ్ ఆల్సో కుడ్ హ్యావ్ బీన్ బెటర్. కొన్ని సీన్స్ అన్నెసరీగా సాగదీశారనిపించింది. మూవీ కూడా స్లో పేస్లో ఉంటుంది. ఇక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది థియేటర్లోనే చూడాల్సిన సినిమా అని నాకు పర్టికులర్గా అనిపించలేదు. I could easily recommend this for an OTT watch, but definitely a good watch for family audience. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే అండి, బాగానే ఉంది. రాజ్ కుమార్ హిరానీ రేంజ్ ఫిల్మ్ అని చెప్పలేను. చూస్తే డిసప్పాయింట్ అయితే అవ్వరు, కానీ ఈజ్ ఇట్ వర్త్ హైప్ అంటే నో అనే అంట. అదండి సంగతి. సినిమా చూస్తే మీ థాట్స్ని కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.